మనమైతే ఫామ్ ఆయిల్ తోటకి వచ్చాము. అసలు ఇది ఎలా పెడతారు, దీంట్లో ప్రాఫిట్ ఎలా ఉంటుంది, అసలు దీని సాగు ఎలా చేస్తారు, దీని గురించి మనం తెలుసుకుందాము. ఇది ఒక మంచి బిజినెస్ ఐడియా అని అయితే చెప్పొచ్చు. ఇది ఎన్ని ఎకరాలు ఉంటుందమ్మా? ఇది 11 ఎకరాలు ఉంటుంది. ఇది పామ్ ఆయిల్ తోట. ఈ చెట్టు పెట్టి 3 సంవత్సరాలు అవుతుంది. ఈ 3 సంవత్సరాల కాంచేలి ఎరువు 2 నెలలకు ఒకసారి దీనికి ఎరువు వేసుకునుడు, మందు వేసుకునుడు, అన్ని రకాలు వేసుకుంటూ దీని ఏరు ఆడ ఉండేది. ఇగో ఇది వరకు ఉంటుంది పామ్ ఆయిల్ చెట్టు ఏరు. ఇట్లా బట్టి చుట్టూ వరుసగా పోసుకోవాలి. ఆ తల్లి ఏరు ఆడుంటుంది, పిల్ల ఏరు ఇక్కడ ఉంటుంది కాబట్టి దీని వలన గుంజుకుంటే చెట్టు మంచిగా పెరుగుతుంది. మట్టలు తీయకూడదు పామ్ ఆయిల్ చెట్టుది. మట్టలు కడి చేస్తే చెట్టు కొంచెం పెద్దగా కాదు, మొదలు దొడ్డు కాదు, సన్నగా అవుతుంది. అందుకని మట్టలు తీయం మేము. గోల ఇప్పుడు కాపుకొచ్చింది. ఇప్పుడు 3 సంవత్సరాలు అయింది కాబట్టి మొన్ననే పురుగు వేసి వదిలిపెట్టినాం. ఇంకో 6 నెలలు అయితే దీనికి కాపు తీస్తాం. ఇది మంచి పండుకు రావాలి. గోలలు ఇవి మంచిగా కాయలు వెళ్ళి దూర పండుగ వచ్చినాక కాపు అప్పుడు తీయగలుగుతాం. ఇది ఎంత లాభం వస్తుందమ్మా దీని మీద? ఇది ఒక్క చెట్టుకు ఇది కాపు మొత్తం అయిపోయే వరకు దాదాపు 3 లక్షల దాకా లాభం ఉంటుంది ఒక చెట్టుకు. ఈ 11 ఎకరాలల్లో ఎన్ని చెట్లు ఉన్నాయి? 550 చెట్లు. ఒక చెట్టుకు ఎంత దూరం ఉంటుంది? 2 మీటర్ల దూరం.